వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి, భాగ్యలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూజేఏసీ నిరసనకు దిగింది. ఇంటిలోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్కి ఎక్కి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కుటుంబ సంబంధించిన కుమారుణ్ణి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. తెలంగాణ ప్రజలు ప్రేమ, శాంతి, సమాధానం గుణములు కలిగి ఉండాలని జీసీ అధ్యక్షులు రేవా డాక్టర్ ఐపీ ఆశీర్వాదం అన్నారు. శనివారం గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ది ఎంబీ చర్చ్ ఆఫ్ ఇండియా ఎంబీసీఎన్ చర్చ్ ఆధ్వర్యంలో జీసీ కార్యదర్శి జీకే రూపన్ అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీ అధ్యక్షులు మాట్లాడుతూ, దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడని పలు సూక్తులను వివరించారు. వృద్ధులకు, వితంతులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేశారు. జిల్లాలోని ఆయా గ్రామాల పాస్టర్లకు పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎన్ చర్చ్ దైవజనులు ఏఎస్ గిద్యోన్, చైర్మన్ జి మోషా, కార్యదర్శి ఏనా, ట్రెజరర్ సి సుదర్శన్, జి పిల్లోక్, ఎస్ ఆనంద్, ఎస్ శేఖర్, సి యాకూబ్, దేవానంద్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చూసిన ఈ స్వప్నమందు దేవుడు తెలియజేసే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
యోసేపుకు మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి అధ్యాయంలోని 20వ వచనంలో ప్రభువు స్వప్నమందు యోసేపును దర్శించి ఆయనకు తెలియజేసిన సందర్భం. రెండవ అధ్యాయం మత్తయి సువార్త. మారడోనా గారు వీరి ముగ్గురిని సంప్రదిస్తే వారికి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తారు. మరి అదేవిధంగా చింతకుంట, నారాయణపేట్, జడ్చల్ల, మహబూబ్ నగర్, అమరచింత ఈ యొక్క ఫీల్డ్ వాళ్ళు రెవరెండ్ రైటర్స్ విజయ్ ముందుకు కొనసాగాలని కృపను దయచేయాలని క్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అందరూ. ఆర్గనైజేషన్ బిడ్డలను మరొకసారి దీవించండి. వచ్చిన ప్రతి కాపరి వారి కుటుంబాన్ని లోకల్ చర్చ్ ప్రభావం అంతేకాకుండా ఫీల్డ్ మెంబర్స్ సర్వ మానవాళికి దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ఈ లోకరక్షకుడిగా జన్మించిన ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చింతకుంట గ్రామం నుంచి మెనోనైట్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్దలందరి పక్షంగా మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మానవాళి కొరకు దేవాతి దేవుడు మానవాతరిగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క రక్షణ విమోచన కొరకు ఈ లోకంలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన పర్వదినాన్ని జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశ వాసులకు మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాము. రాష్ట్ర అభివృద్ధి కొరకు మెనోనైట్ క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థన చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మా యొక్క ప్రార్థన ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి గౌరవ ఉపరాష్ట్రపతి హాజరు కానున్నారని, పర్యటన కోసం అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సిఎస్ శాంతికుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు తెలిపారు. శనివారం హైదరాబాద్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతకుమారి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన మధ్యాహ్నం 2:15 నుంచి 4:15 వరకు 2 గంటల పాటు మెదక్ జిల్లాలో ఉంటుందని, ఈ కార్యక్రమానికి పోలీస్, వైద్య, R&B ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తామన్నారు. గవర్నమెంట్ నుంచి పంపిస్తారు. సో అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలి. సో ఫుడ్ సేఫ్టీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని పోలీసులు ఈరోజు ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా అతను మోటార్ సైకిళ్ల దొంగ అని తెలిసింది. గతంలో మోటార్ సైకిల్ చోరీ కేసులో 2 సార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాడని, ఆ తర్వాత కూడా జల్సాలకు అలవాటు పడి మళ్ళీ బైకుల దొంగతనం మొదలు పెట్టారని, 8 బైకులు దొంగతనం చేసి వాటిలో ఈరోజు ఒక బైక్ అమ్మడానికి అశ్వరావుపేట సైడ్ తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో ఈ నేరస్తుడిపై 61 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎనిమిదిన్నర గంటలకు మన అశ్వరావుపేట ఎస్ఐ గారు
మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పిషియస్గా వస్తూ పోలీసులు చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలర్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషన్, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్, హోండా యూనికాను అశ్వరావుపేట, హోండా షైన్ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. ఇతని పూర్వపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూడ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వరావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, నరసాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్ 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, తడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటి వరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని, అదేవిధంగా మా నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ, ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని, వెరీ గుడ్ జాబ్. 8 బండ్లు రికవరీ చేయడం జరిగింది. 8 బండ్లను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు ఆధారపరచడం జరిగింది. ఇంకేమైనా నోటీసులు ఉన్నాయి సార్? ఇతని అయితే 8 బండ్లు ఉన్నాయి. ఇంకా 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారని అన్నారు. ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయన్నారు. ఒక డ్వాక్రా మహిళా సంఘాలే కాకుండా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా కుప్పం ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎల్ఎఫ్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది, ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలా మంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు. మామూలుగా మొదలుపెట్టి అది ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను.
ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు. కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ, గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, లైట్లు, ఎడ్యుకేషన్, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అందుకే అంటాను, మహిళలు ఒక అడుగు వెనక్కి వెయ్యకూడదు, మీ హక్కు మీరు పోరాడాలి అనేదే నేను చెప్పటానికి, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇట్లా వీళ్ళు కారు దిగినమ్మితే కనపడేది మగవాళ్ళు, మళ్ళీ ఏమో నా ప్రోగ్రాంలో మహిళలతో ఇంటరాక్షన్, మహిళలు అంటారు, కానీ అడుగు బయట పెడితే మగాళ్ళు కనపడుతున్నారు. నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రాం గుర్తుకొస్తుంది, మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడలేదు. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను. తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను, నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికి వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తాను. మందమర్రి అందుగులపేట హిందూ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బండి సదానందం మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అనుభవించిన నిరంతరం పేద ప్రజలకే నా జీవితం అంకితమని, పేద ప్రజల కోసం హైదరాబాద్లో 1000 మందికి గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామి అని పేరు తెచ్చుకుంటున్నటువంటి నేత కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. సందర్భంగా బండి సదానంద గారి ఆధ్వర్యంలో వారు పేదలకు రూపాయలు పంచిన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సదానందం గురించి ఏదో ఒకటి గర్వంగా చెప్పుకోవచ్చు. నేను చలికాలంలో మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతుందని ఆ రోజు మొన్న వివేక్ సార్ వారి బర్త్డే సందర్భంగా ఒక 500 మందికి రూపాయలు పంచారు. ఒక 1000 మందికి అన్నప్రసాదాన్ని పంచిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మందవార ఉండడం మందవారి పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యవాన్ని అనుకుంటున్నా. ఈ వ్యక్తి అంచనాంచలు ఎదిగి నలుగురికి సహాయపడాలని, బండి సదానందం గారు సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని సదానందం గారిని కోరుకుంటున్నాను.
ఇట్లాంటి కుటుంబంలో స్వర్గీయ వెంకట స్వామి గారు ఇలా చనిపోయినప్పటికీ అతని వారసులు, అతని మనవడు ఇలా మన పెద్దపల్లి పార్లమెంట్కి కాకుండా 7 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ముందుండి మన కష్టాలు తీరుస్తూ వాళ్ళు మనకు ఎల్లవేళలు అందుబాటులో ఉండి మనకు నిధులు తీసుకొచ్చుడు, మన అన్ని విధాలు కూడా మనకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అట్లాంటి ఇలా పెద్ద మనిషిని ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 10 సంవత్సరాల సందర్భంగా ఇలా ఆయన వర్ధంతిని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఇలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ఆయన ఎప్పుడైతే వాళ్ళ కుటుంబమే కాకుండా వారందరితో మేము ఎన్నంటి ఉండి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అమర హై కాకా వెంకటస్వామి, హై కాకా వెంకటస్వామి, సాధిద్దాం సాధిద్దాం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, పెద్దపల్లి యువ నాయకుడు డైనామిక్ వంశకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్. నేను రేవతి ఫ్యామిలీని కలవాలని అనుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కలిశాను. అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకోనా? నేను వెళ్ళలేక తర్వాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా, దానికి నేను స్పందించలేదు అంటే ఎలా? అల్లు అర్జున్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ అ కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా, ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా. సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పం శాఖ నిర్ణయించింది. ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయం నందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా జనవరి 10వ తేదీన జరగబో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కమిటీ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చాలా వరకు మన హిందువుల పట్ల క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ విధంగా మతవాదులు లేకుంటే గురువు గారు మనల్ని కాంగ్రెస్ ఈ శాఖ
శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి గంగమండలంలో నరేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ హిందూ బంధువులతో కలిసి సమ్మేళనం ఒకటి స్టార్ట్ జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రానున్న రోజుల్లో జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి, దాని ప్రోగ్రాం ఎలా విజయవంతం చేయాలని దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హిందువులు ఏ విధంగా వాళ్ళు యూనిటీగా ఐక్యమత్యంగా ఉండి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవడం దాని గురించి అందరూ చర్చించడం జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసి ముందుకు పోవాలని, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని మరీ కోరుకుంటూ ప్రోగ్రాం ముగించడం జరిగింది. జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.